జావాస్క్రిప్ట్లో మనకి లెట్, కాన్స్ట్ అదే విధంగా వేర్ మధ్య డిఫరెంట్ స్కోప్స్ అయితే ఉంటాయి. అండ్ వాటిని ఇప్పుడు మనం ప్రాక్టికల్గా అయితే చూసేద్దాం. సో స్టార్టింగ్ మనం ఒక ఇఫ్ స్టేట్మెంట్ని అయితే క్రియేట్ చేసాం అండ్ డైరెక్ట్గా మనం కండిషన్ని ట్రూలో అయితే పెట్టుకున్నాం. అండ్ ఇన్సైడ్ ఇఫ్ స్టేట్మెంట్ మనం టోటల్గా 3 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ని అయితే క్రియేట్ చేసాం. ఒకటి మనం వేర్ యూజ్ చేసి క్రియేట్ చేసాం, రెండోది మనం లెట్ యూజ్ చేసి క్రియేట్ చేసాం, మూడోది మనం కాన్స్ట్ యూజ్ చేసి అయితే క్రియేట్ చేసాం. అండ్ ఈ 3 వేరియబుల్స్ని మనం ఇన్సైడ్ ఆఫ్ ది ఈ పర్టికులర్ ఫంక్షన్ యాక్సెస్ అయితే చేయట్లేదు, వీటిని మనం అవుట్ సైడ్ అయితే యాక్సెస్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే మనం ఈ పర్టికులర్ స్కోప్లో కాకుండా మనం అవుట్ సైడ్ ఆఫ్ ది ఇఫ్ స్టేట్మెంట్ మనం ఆ పర్టికులర్ వేరియబుల్స్ని యాక్సెస్ చేసినట్లయితే ఏం జరుగుతుందో ఇప్పుడైతే మనం ప్రాక్టికల్గా చూసేద్దాం. సో సింపుల్గా మనం ఫైల్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం కన్సోల్ అయితే చూడొచ్చు. స్టార్టింగ్ మనం ఈ 10 అనే వాల్యూని సింపుల్గా అయితే యాక్సెస్ చేసాం. అండ్ స్టార్టింగ్ మనం 10 అనే వాల్యూని దేనికి అసైన్ చేసాం? సో వేర్ అనే కీవర్డ్ యూజ్ చేసి మనం ఈ పర్టికులర్ వేరియబుల్ని క్రియేట్ చేసేటప్పుడు మనం అవుట్ సైడ్ ఆఫ్ ది ఈ పర్టికులర్ ఇఫ్ స్టేట్మెంట్ కూడా మనం వేర్తో క్రియేట్ చేసిన వేరియబుల్స్ని యాక్సెస్ అయితే చేయగలుగుతాం. కానీ ఎప్పుడైతే మనం లెట్ అదేవిధంగా కాన్స్ట్ని యూజ్ చేసి క్రియేట్ చేస్తామో అప్పుడు మనం అవుట్ సైడ్ ఆఫ్ ది ఆ పర్టికులర్ స్కోప్ వీటిని మనం యాక్సెస్ అయితే చేయలేం. సో దట్ మనకి రిఫరెన్స్ ఎర్రర్ని అయితే రిటర్న్ చేసింది. సో మీరు ఇక్కడ ఒక థింగ్ని అయితే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు వేర్ యూజ్ చేసి క్రియేట్ చేస్తారో అప్పుడు మీరు ఈ విధంగా బయట కూడా ఆ పర్టికులర్ వేరియబుల్ని యాక్సెస్ అయితే చేయొచ్చు. అండ్ ది బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి అంటే మీరు వేర్ని యూజ్ చేసి అసలు ఏ ప్రాజెక్ట్స్లో ఎటువంటి వేరియబుల్స్ని క్రియేట్ అయితే చేయొద్దు. సో మీరు యూజ్ చేసుకోవాలి అనుకునేటప్పుడు ఐదర్ లెట్ యూజ్ చేయండి ఆర్ మీరు సింగిల్ టైం అసైన్మెంట్ చేసేటప్పుడు ఓన్లీ కాన్స్ట్ మాత్రమే యూజ్ చేయండి. ఎందుకంటే ఈ విధంగా మనకి డేటా లీకేజ్ అయ్యేటప్పుడు మనకి ఈ కిందన యూజ్ చేసే వేరియబుల్స్లో ఆర్ మనం అక్కడ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకి డిస్టర్బెన్సెస్ అయితే వస్తాయి అన్నమాట. అండ్ ఈ విధంగా మనం వేర్ని యూజ్ చేయకుండా ఓన్లీ లెట్ అదే విధంగా కాన్స్ట్ని యూజ్ చేసి ప్రోగ్రామ్ చేయడాన్ని అలవాటు అయితే చేసుకోండి. అండ్ ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో డైలీ వస్తాయి. సో కంటెంట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ అయితే ఫాలో చేయండి.